ఎంట్రన్స్ అనమాట. సో ఇది మెయిన్ గేట్, మన సైడ్ నుంచి లోపలికి వెళ్ళటమే. లోపలికి రాగానే వ్యూ అయితే ఇలా ఉంటుంది మన కాలేజ్ది. చూసారు కదా ఎంత బాగుంది, ఎంత ప్లెజెంట్ గా ఉందో. సో ఇక్కడ మన కాలేజ్ లో ఇంటర్ వాళ్ళు ఉంటారు, డిగ్రీ వాళ్ళు ఉంటారు, అండ్ అలాగే మనం పీజీ వాళ్ళు కూడా ఉంటాం అనమాట. సో ఇటు సైడ్ వస్తే కనుక ఫస్ట్ మీకు స్టేషనరీ నుంచి స్టార్ట్ అయితే ఏమో స్టేషనరీ, మనకి పెన్నులు కావాలన్నా బుక్స్ కావాలన్నా అన్ని ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. కొంచెం ముందుకు వస్తే కనుక జిరాక్స్ షాప్ ఈరోజు క్లోజ్ చేసింది. మ్యాక్సిమం జిరాక్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఏదైనా కలర్ కానీ అండ్ బ్లాక్ అండ్ వైట్ కానీ. ఇంకో ముందుకు వస్తే మన క్యాంటీన్ అనమాట. ఇక్కడ సాఫ్ట్ డ్రింక్స్ కానీ, చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ అన్ని ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి. స్నాక్స్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. ఓకే, మనం ఇప్పుడు క్యాంటీన్ లోపలికి వెళ్దాం. సో ఇది మొత్తం స్టాల్స్ ఉంటాయి మీకు ఇటు సైడ్. సో ఇటు సైడ్ మొత్తం ఓన్లీ బాయ్స్ మాత్రం తినాలి. ఇటు సైడ్ సపరేట్ గర్ల్స్ కి ఒక సెక్షన్ లా ఉంటుంది అనమాట, సిట్టింగ్. మళ్ళీ మనకి టీస్ కానీ, పానీపూరి కానీ అన్ని ఇక్కడ అవైలబుల్ దొరుకుతాయి అనమాట. దాదాపు మెనూ కూడా పెద్ద, టీ దగ్గర నుంచి మిల్క్ వరకు ప్రతిదీ ఉంటాయి ఇక్కడ. మెనూ ఉంటుంది, అన్ని స్నాక్స్, బిస్కెట్స్ కానీ అన్ని ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఓవరాల్ క్యాంటీన్ అయితే ఉండదు అనమాట. టిఫిన్ కానీ, లంచ్ కానీ, కర్రీస్ కానీ అన్ని ఇందులోనే ఉంటాయి. ఇటు వచ్చి ఓన్లీ గర్ల్స్ జోన్ అనమాట, ఓన్లీ గర్ల్స్ మాత్రమే ఉంటారు. అటు వచ్చి బాయ్స్. వెల్కమ్ టు మై కాలేజ్ KVN. సో వన్ ఆఫ్ ద యూనివర్స్ అనమాట ఇక్కడంతా. మీరు లోపల రాగానే ఒక యూనివర్స్లోకి ఎంటర్ అయినట్టు అంత ఫీలింగ్ వస్తుంది ఇక్కడ. సో మీకు 1 by 1 నీట్గా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి మెయిన్ అనమాట. ఇంటర్ వాళ్ళైనా సరే, డిగ్రీ వాళ్ళైనా సరే, పీజీ వాళ్ళైనా సరే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే లోపలికి అయితే వెళ్ళాలి. సో అది సరే. మనం సెంట్రల్ లైబ్రరీకి అయితే వెళ్దాం. సో దాని వే వచ్చేసేమో ఇటు సైడ్ అనమాట. ఇది వచ్చేమో లైబ్రరీ. లోపలికి వెళ్ళాలంటే కనుక కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఏం లేదు, చెప్పులిప్పి లోపలికి వెళ్ళాలన్నమాట. మనం ఇప్పుడు చెప్పులిప్పి వేద్దాం. సో మనకి లోపల రాగానే షూస్ బయట ఇప్పేసి ఇక్కడ ర్యాక్స్లో బుక్స్ అయిపోయి మన లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసి మనం లోపలికి వచ్చేసాం అనమాట. సో ఓవరాల్గా వ్యూ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ క్లాక్స్ కానీ మొత్తం ఇది 2 స్టేజెస్ అనమాట ఈ లైబ్రరీ మొత్తం. జర్నల్స్ అండ్ మ్యాగజైన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అండ్ ఓవరాల్గా డిగ్రీ వాళ్ళకి అండ్ పీజీ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఓరియంటెడ్ బుక్స్ అండ్ అలాగే నాలెడ్జ్ బుక్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. నార్మల్గా మీరు న్యూస్ పేపర్ మహా అయితే ఒకటి చూసుకుంటారు, 2 చూసుకుంటారు. బట్ మన KVN కాలేజ్ వాళ్ళు ఓవరాల్ ఎన్ని న్యూస్ పేపర్స్ ఉన్నాయో అన్నీ కవర్ చేస్తూ, అండ్ తెలుగు అండ్ అలాగే ఇంగ్లీష్, సో ఈ 2 న్యూస్ పేపర్ని కవర్ చేస్తూ ఉంటారనమాట. మీకు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు బుక్స్ రూపంలో. సో ఇవి వచ్చేసి డిగ్రీ వాళ్ళే అనమాట. మీకు చూస్తే కనుక మీకు అర్థం అవుతుంది, చూసారు కదా బయట కీప్ సైలెన్స్. సేమ్ అదే విధంగా ఇక్కడ ఉంటాయి అనమాట ఇంటర్మీడియట్స్ అండ్ డిగ్రీ వాళ్ళకి. అండ్ లాంగ్వేజెస్ కానీ తెలుగు, ఇంగ్లీష్ అండ్ అలాగే కామర్స్ వాళ్ళకి అండ్ కంప్యూటర్ వాళ్ళకి, కెమిస్ట్రీ వాళ్ళకి అందరికీ రిలవెంట్ అయిన బుక్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ మీకు సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఓన్లీ సబ్జెక్ట్ ఓరియంటెడే కాకుండా మీకు నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సో అది
ఇప్పటివరకు మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బుక్స్ మొత్తం చూసాం కదా. ఇప్పుడు మనకి రెఫరెన్స్ బుక్స్, రేర్ బుక్స్ అన్నీ ఉంటాయి పైన. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ అయితే వెళ్దాం. కేవ్ సైలెన్స్. ఇది వచ్చేసేమో సెంట్రల్ లైబ్రరీ సెకండ్ ఫ్లోర్. సో ఇక్కడ చాలా రేర్ బుక్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. సో ఇదంతా ఓవర్ వ్యూ అనమాట. సెంట్రల్ లైబ్రరీకి నేను రావటం కూడా నేను కూడా ఫస్ట్ టైం ఇదే. మహా అయితే అటు ఇటు వెళ్ళేటప్పుడు చూసుకుంటూ వెళ్ళడం తప్ప లోపలికి వచ్చి ఏమేమి బుక్స్ ఉన్నాయి ఇప్పటివరకు నేను చూడలేదు. ఇది మీ వల్లే చూస్తున్నాను ఈరోజు. డిజిటల్ లైబ్రరీ అనమాట. మీకు ఇక్కడ ఈ బుక్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. అంటే ఇక్కడ లేనివి అండ్ అప్డేట్ వర్షన్స్ అన్నీ మీకు లోపలే దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసేమో ఇంగ్లీష్ బుక్స్, కాంపిటేటివ్ బుక్స్, అన్ని రేర్ బుక్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. చాలా ఓల్డ్ బుక్స్ కూడా ఇందులో ఉంటాయి మీకు, చాలా రేర్ బుక్స్ కూడా. సో అదే. సో ఇప్పుడు మన పీజీ బ్లాక్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్. మీరు నడవాలా అంటే నడవాల్సిందే. సెకండ్ ఫ్లోర్, ఈ 2 ఫ్లోర్లు మీరు నడవాల్సిందే. ఎందుకంటే మనం అందరికీ ర్యాగింగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా. మన కాలేజ్లో ర్యాగింగ్ అలాంటివి ఉండవు, ముఖ్యంగా పీజీలో అసలు ఉండవు. ఎందుకంటే పీజీలో దాదాపు అందరూ ఏజ్ వచ్చేసి దాదాపు 20+, 20, 18, 21, 22 కూడా ఉంటుంటాయి. సో ఆ ఏజ్లో ఎవడో ర్యాగింగ్ చేయాలని చెప్పేసి ఎవడు అనుకోడు. వాళ్ళు అనుకున్నా అసలు లేదు, జరగదన్నమాట. సో అది. తర్వాత మీరు చూస్తే కనుక ఇక్కడ విజన్ మిషన్ ఉంది. ఇది నేను ఎప్పటి నుంచో ఉంది, కానీ నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. సో అది ఏంటో అలా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఇంకోటి లిఫ్ట్ ఉందా అంటే లిఫ్ట్ ఉంటుంది, ఓన్లీ ప్రొఫెసర్స్కి మాత్రమే. మన స్టూడెంట్స్కి అయితే లిఫ్ట్ అయితే ఉండదు. అండ్ మొబైల్స్ అయితే అసలు యూజ్ చేయకూడదు. యూజ్ చేశారంటే ఇంక వెళ్ళిపోతాయి, మేము షిట్లోకి వెళ్ళిపోతాయి మీ మొబైల్స్ అన్నీ. ఇదంతా మీకు ఎక్స్ప్లోర్ చేసా కదా. సో 2 ఫ్లోర్ ఎక్కువ వచ్చాయి కాబట్టి పక్కాగా వాటర్ అవుతాయి. సో ఇది వచ్చేసి వాటర్ అనమాట. చాలా ఫ్రెష్గానే ఉంటాయి. మీకు ఒకలా సమ్మర్ సీజన్లో కూల్ కావాలని జస్ట్ ఇది ఆన్ చేయడం మాత్రమే. ఎందుకు ఆన్ చేశారు, దేనికి ఆన్ చేశారు కూడా అడగరు. సో మీకు కావాలంటే ఆన్ చేసుకుని లేకపోతే క్లోజ్ చేసుకోవడమే. సో అది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇటు నా రైట్ సైడ్ అంతా ఓన్లీ ఎంబీఏ వాళ్ళు ఉంటారు. అంటే మన ఎంబీఏ రూమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇంకోటి మన లెఫ్ట్ సైడ్ వచ్చేసేమో ఎంసీఏ వాళ్ళు ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ ల్యాబ్స్ కానీ అవన్నీ. సో మీకు ల్యాబ్స్ అవి కూడా కవర్ చేస్తాను. ముందు మనం డిస్కస్ రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మన ఎంబీఏ వాళ్ళది డిస్కషన్ రూమ్ అనమాట. అండ్ అలాగే మన ఎంబీఏ వాళ్ళకి ఏమైనా సెమినార్స్ కానీ ఏమైనా కండక్ట్ చేయాలంటే ఇందులోనే కండక్ట్ చేస్తారు. సో అంతా మంచిగానే ఉంటుంది. మంచిగా ఏసీలు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, లైట్లు ఉంటాయి. సో అంటే ఇక్కడ ఏంటంటే ఫ్రీడమ్ ఉండదు ఎక్కువ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏసీ కావాలి, వెదర్ చల్లగానే ఉందనుకుందాం. అలా అని చెప్పి వెదర్ చల్లగానే ఏసీ ఎందుకు, మీకు ఫ్యాన్లు ఎందుకు అనేది చేయరనమాట. మన ఇష్టం. యాజ్ స్టూడెంట్కి వెళ్ళిపోయి నీకు ఏసీ కావాలంటే ఏసీ చేసుకోవడమే. సో ఇక్కడ మనకి ఎక్కువ సెమినార్స్ జరుగుతూ ఉంటాయి, ఎవరైనా వచ్చి మాట్లాడడం కానీ. అండ్ అలాగే ఒక్కోసారి కంబైన్డ్ క్లాసులు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో అది ఇక్కడ జరిగేది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసేమో ఎంబీఏ ల్యాబ్. సో మీకు ఎంబీఏ ల్యాబ్ కూడా చూపిస్తాను లోపలంతా. సో వీళ్ళంతా డిగ్రీ స్టూడెంట్స్ అనమాట. సో ఇక్కడ వీళ్ళకి ఎందుకు ఇంత సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారంటే ఓన్లీ ఒకే రీజన్, మాక్ ఇంటర్వ్యూస్ ఉంది. సో బేసిక్గా మనకి ఇంటర్వ్యూస్ అనేది డైరెక్ట్గా ప్లేస్మెంట్స్ అప్పుడు కాకుండా జస్ట్ స్టూడెంట్స్కి కూడా యూజ్ అయ్యేలాగా స్టార్టింగ్లోనే ఆ ఫియర్ అంతా పోవడానికి. అండ్ అలాగే వాళ్ళు ఏమైనా డ్రాబ్యాక్స్ ఉంటే కనుక ఎలా మాట్లాడాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఐ కాంటాక్ట్స్ ఏంటి, బాడీ లాంగ్వేజ్ ఏంటి అని స్టార్టింగ్లో కూడా మీకు మాక్ టెస్ట్స్ పెట్టి వాళ్ళని ట్రైన్ చేస్తారనమాట. ప్రజెంట్ వీళ్ళు డిగ్రీ వాళ్ళు, వీళ్ళ ప్లేస్లో మన పీజీ వాళ్ళు కూడా వస్తారనమాట, ఎంబీఏ వాళ్ళు కూడా. బేసిక్ ఇది వచ్చి ఎంబీఏ ల్యాబ్. మనకి నార్మల్గా ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయా అంటే ఎంబీఏ వాళ్ళకి ఉంటాయి. సో దానికి యూజ్ అవ్వడానికి ల్యాబ్ ఉంటుంది అనమాట. సో మొత్తం 3 క్యాబిన్స్ ఉంటాయి.
ఇది వచ్చేసి మా పీజీ లైబ్రరీ అనమాట. సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పి తీస్తున్నా. ఇక్కడ వచ్చేసేమో ఈ ర్యాక్స్లో ఓన్లీ మనకి జర్నల్స్ అండ్ అలాగే మ్యాగజైన్స్ అండ్ ఇంటర్నేషనల్ డిబేట్స్ అలాంటి టాపిక్స్ వైజ్గా ఉంటాయి ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసేమో న్యూస్ పేపర్స్ దాదాపు నార్మల్గా ఏ కాలేజ్ ఎలా ఉంటాయి, జస్ట్ ఒక న్యూస్ పేపర్ అయితే 2 న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఇక్కడ దాదాపు ఒక 7 న్యూస్ పేపర్స్ వరకు ఉంటాయి అన్నమాట. ఇది బిజినెస్ స్టాండర్డ్స్ అని మనకి ఎంబీఏ వాళ్ళకి అండ్ అలాగే డైలీ న్యూస్ కోసం అన్ని ప్రతి పేపర్ ఉంటుంది ఇక్కడ, తెలుగు అండ్ ఇంగ్లీష్. సో ఇది వచ్చేసి మొత్తం రీడింగ్ హాల్ అనమాట. ఇక్కడ స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటారు. సేమ్ అదే ర్యాక్ కూడా సేమ్ అవే బుక్స్ ఉంటాయి అక్కడ కూడా. వచ్చేసేమో లోపల అనమాట. సో బయట వరకు అవి ఉంటాయి, లోపల మాత్రం బుక్స్ ఉంటాయి స్టూడెంట్స్ యూజ్ అయ్యేవి. ఓన్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ కాకుండా నార్మల్గా వాళ్ళకి నాలెడ్జ్ పెంచే బుక్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఇటు చూస్తున్నారు కదా, ఇదంతా ఎంబీఏ ర్యాక్ అనమాట. అండ్ ఇటు సైడ్ అంతా ఎంసీఏ వాళ్ళది. సో మీకు ఎంబీఏ అంటే తెలుసు కదా, మనకి ప్రజెంట్ ఉన్న ఫైనాన్స్, మార్కెటింగ్ అండ్ అలాగే హెచ్ఆర్. అండ్ అలాగే ఇక్కడ ఎంసీఏ, ఈ ర్యాక్ అంతా ఎంసీఏ వాళ్ళది. సో ఇక్కడ వచ్చేసేమో ప్రోగ్రామింగ్ బుక్స్ అంటే అలా వాళ్ళకి టెక్ సంబంధించిన నాలెడ్జ్ బుక్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇది లోపల వచ్చేసి. మీకు ల్యాబ్ కూడా చూన్ చేశాను కదా. ఇప్పుడు నార్మల్గా మన డిపార్ట్మెంట్ క్యాబిన్స్ చూపిస్తాను. ఇది వచ్చేసేమో డైరెక్టర్ సార్ క్యాబిన్ అనమాట. ఇప్పుడు టోటల్గా డిపార్ట్మెంట్ చూపిస్తా అన్నా కదా, ఆల్రెడీ మనం డైరెక్టర్ సార్ క్యాబిన్ చూసాం. ఇది వచ్చేసి వాష్రూమ్, బాయ్స్ వాష్రూమ్. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మన వాళ్ళు ఎక్కువ క్లాస్ రూమ్లో కన్నా అందులోనే ఎక్కువ ఉంటారు కాబట్టి. ఇది వచ్చేసేమో ఆఫీస్ రూమ్ అనమాట మన పీజీ వాళ్ళది. సో ఇక్కడ మనకి ఏమన్నా లైక్ మీకు ఎలాంటివి కావాలని ఇందులో దొరుకుతూ ఉంటాయి అన్నమాట. మీకు అటెండెన్స్ ఏంటి, తర్వాత వచ్చేసి మార్క్ లిస్ట్ అన్నీ దాదాపు వీళ్ళ దగ్గర ఉంటాయి. మీ డేటా అంతా, అడ్మిషన్స్ కూడా మీరు ఇక్కడే చేసుకోవడమే. దీప మేడం ఉంటారు, వాళ్ళు మేడం మీద సరిపోయేది. ఇది వచ్చి మనకి ప్లేస్మెంట్ సార్ క్యాబిన్. సో మీకు ఏమన్నా ప్లేస్మెంట్స్ కానీ లేకపోతే ఏమన్నా పర్సనల్గా అంటే ఇలా మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ప్లేస్మెంట్స్ వైజ్గా సో సార్ని అప్రోచ్ అయితే కనుక సార్ మీకు క్లారిఫై ఇస్తారు. సో ఇది వచ్చి ప్లేస్మెంట్స్ సార్ డిపార్ట్మెంట్ చూపిస్తారా అంటే. ఇది వచ్చేసేమో మన నోటీస్ బోర్డు ఎంబీఏ వాళ్ళది. సో ఇక్కడ నోటీస్ బోర్డులో మనకి ఏమన్నా కాలేజ్ ఈవెంట్స్ కానీ ఏమన్నా డేటా కావాలంటే కనుక ఇందులో మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తారు. సో ఇది అయిపోయిన తర్వాత మన డిపార్ట్మెంట్ టోటల్గా పీజీ డిపార్ట్మెంట్ అనమాట. సో మనకి ప్రొఫెసర్స్ కానీ అందరూ ఇక్కడే ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ కావాలన్నా సరే ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత కానీ లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ క్లారిఫై చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు వచ్చి మీట్ అయితే కనుక మీ యొక్క ప్రొఫెసర్ని వాళ్ళు క్లారిఫై చేస్తూ ఉంటారు. ఇప్పుడు మా ఎంబీఏ రూమ్స్ అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చి సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి ప్రతి రూమ్లో కూడా. సో ఇక్కడ టైం టు టైమ్స్ ప్రతి పీరియడ్ చాలా టైంకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రతి ఈచ్ పీరియడ్ 1 అవర్ ఉంటుంది. ఓకే మీకు ఆల్మోస్ట్ అన్నీ నేను కవర్ చేశాను. మన కాలేజ్ అంతా ఓవరాల్గా మన ఎంబీఏ డిపార్ట్మెంట్, పీజీ డిపార్ట్మెంట్ని. ఇప్పుడు ఏంటంటే కనుక ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ కింద అలాగే నేను కొంతమంది కామెంట్లో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ కూడా నేను మీకు క్లారిఫై అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన కాలేజ్ ఫీజు ఎంత, ఎంబీఏకి కాలేజ్ ఫీజు వచ్చేసి 48K. అండ్ ఇంకొకటి స్పెషలైజేషన్స్ ప్రజెంట్ మన కాలేజీలో 3 మాత్రమే ఉన్నాయి స్పెషలైజేషన్స్. ఒకటి హెచ్ఆర్, ఇంకోటి మార్కెటింగ్ అండ్ అలాగే ఫైనాన్స్. సో మీకు మార్కెటింగ్ అనేది కామన్ అనమాట. మీరు హెచ్ఆర్ తీసుకున్నా ఏదో ఫైనాన్స్ తీసుకున్నా సరే మీకు మార్కెటింగ్ అనేది కామన్ అనమాట. అండ్ ఇంకోటి అటానమసా అని చెప్పేసి అడిగారు. మంది అటానమస్ ఏమో, మంది ఇంకోటి NAC A++ కూడా ఉంది. సో మీరు అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మన కేబిన్ కాలేజ్ ఒక లెగసీ అనమాట. అంటే జస్ట్ నార్మల్గా ఒక 10 years బ్యాక్ 20 years బ్యాక్ స్టార్ట్ అయింది కాదు, దాదాపు 60 years బ్యాక్గ్రౌండ్ ఉంది మన కేబిఎన్ కాలేజ్కి. ఓకే మ్యాక్సిమం అండ్ రిపీటెడ్గా అడుగు క్వశ్చన్స్ ఏంట్రా అంటే ప్లేస్మెంట్స్ ఉన్నాయా. ప్లేస్మెంట్స్ ఉన్నాయా అంటే నేనేం చెప్తాను అంటే ప్లేస్మెంట్స్ ఉన్నాయనే చెప్తాను. అది ఎలా కొట్టాలనేది మీ చేతుల్లో మాత్రమే ఉంటుంది. ఎలా అంటే మేము ప్లేస్మెంట్ వరకు తీసుకెళ్ళటం వరకే కాలేజ్ ఒక బాధ్యత. అది ప్లేస్మెంట్ కొట్టాలి, ఎలా కొట్టాలి మొత్తం మీ చేతుల్లోనే ఉంటుంది అనమాట.
సో బేసిక్గా ఇక్కడ మీకు వచ్చిన దగ్గర నుంచి మా దాదాపు ఇంగ్లీష్ అని చెప్పేసి, కాంపిటేటివ్ అని చెప్పేసి, మాక్ టెస్ట్ అని చెప్పేసి అండ్ మాక్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారా లేదా అని, పర్ఫార్మెన్స్ ఎలా చేశారు అనేది మీ చేతిలో మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నన్ను రిపీటెడ్గా అడిగింది టైమింగ్స్ అనమాట. మన కాలేజ్ MBA వాళ్ళకి టైమింగ్స్ వచ్చేసి స్టార్టింగ్ మార్నింగ్ 7:40కి అండ్ ఎండింగ్ వచ్చేసేమో 12:50కి. ఈచ్ పీరియడ్ మనకి 1 hour ఉంటుంది. అండ్ అలాగే బ్రేక్ వచ్చేసి 10:30కి. సో మా ప్రీవియస్ ఇయర్ అంటే మా సీనియర్స్కి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిన వాళ్ళంతా వీళ్ళు అనమాట. సో ఏషియన్ పెయింట్స్, TCS, సో వీళ్ళు. అండ్ అలాగే మన కాలేజ్కి రెగ్యులర్గా రిపీటెడ్గా వచ్చే కంపెనీస్ అయితే ఇవి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మన యూనిఫామ్ అయితే ఇది. షర్ట్ కలర్ ఇది, ప్యాంట్ కలర్ ఇది, షూ ఇది. మనకి రెగ్యులర్గా అయితే కనుక కాఫ్ ఫోల్డ్ చేయకూడదు, ఇలా ఫుల్గా పెట్టి టైట్ చేయాలి. అండ్ ఇంకోటి షూస్ వేసుకోవాలి, పక్కా ఉండాలి. అండ్ ID కార్డ్ ఆల్సో. మనకి వీక్లో 2 days మాత్రం బ్లాజర్ ఉంటుంది. అది అప్పుడు B-Labs అప్పుడు అది యూజ్ అవుతుంది అనమాట. మీకు తర్వాత B-Labs అంటే ఏంటో మీకు ఆల్రెడీ కొన్ని షార్ట్స్లో మీకు చూపించే ఉన్నాను. ఒక చూడకపోతే కనుక వెళ్ళి చూడండి. B-Labs ఎలా కరుగుతాయి. అండ్ అలాగే షేవ్ అనమాట. షేవ్ వచ్చేసి క్లీన్ షేవ్ నుంచి పాయింట్ అని పెట్టచ్చు.